హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఈ సంక్రాంతి పండగకి ఎక్కువ కష్టపడకుండా ఇలా సేమియాతో మురుకులు ట్రై చేయండి. చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలకు కూడా నచ్చే విధంగా ఇలా చిట్టి చిట్టి మురుకుల్ని తయారు చేయండి. చాలా బావుంటాయండి. అలాగే మీరెప్పుడు సేమియాతో మురుకులు గనక ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా అలాగే టేస్టీగా చాలా బాగా వస్తాయండి. మురుకులు కూడా క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఈ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా సేమియా తీసుకోవాలి. 1 కప్పు సేమియా సరిపోతుందండి. చాలా మురుకులొస్తాయి దానికి. తర్వాత ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసేసుకోవాలి. మీకు ఇందులో నలకలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి కడుక్కున్న తర్వాత ఒక 2 కప్పుల దాకా వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ సేమియాని నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి సేమియా చక్కగా నానిపోతుందండి. తర్వాత ఇక్కడ పిండి కలుపుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్యపు పిండిని వేసుకోవాలండి. ఇది నేను మిల్లులో పట్టించుకున్న బియ్యపు పిండే. మీరు షాప్‌లో కొన్నదైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా చేతిలో వేసుకుని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. తర్వాత రుచికి తగినట్టుగా కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటాయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సేమియాని ఇలా ఒక స్ట్రైనర్‌లోకి మిగిలిన వాటర్ అంతా తీసేసి మనం నానబెట్టుకున్న సేమియాని మాత్రమే వేసుకోవాలండి. చూసారు గదా! ఒక 15 నిమిషాలకి మనకి సేమియా అనేది పిండిలాగా ఇలా మెత్తగా నానిపోతుంది. సేమియా కూడా ఇలా మొత్తం వేసేసుకుని ఈ సేమియా పేస్ట్ మొత్తాన్ని పిండికంతా బాగా పట్టించుకోవాలండి. ఇలా గట్టిగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి పిండి మొత్తానికి చక్కగా పట్టుకుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా కాచిన నూనెని గానీ, అలాగే వెన్నని గానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. వీటి వల్ల మనకి మురుకులనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. వేడి వేడిగా నూనెని ఇలా వేసాం కాబట్టి ఒక్కసారి గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఒకసారి చేత్తోనే ఉండలేమీ లేకుండా ఇలా గట్టిగా చిదుపుకుంటూ కలుపుకుంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండి మొత్తానికి పట్టుకుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి వాటర్‌ని వేసుకోవాలండి. నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా గోరువెచ్చటి వాటర్‌ని కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. అంటే మరీ బాగా గట్టిగా ఉంటే గనక మనకి మురుకులు గొట్టంలోంచి దిగదండి. అందుకని కొద్దిగా సాఫ్ట్‌గా ఉండేలాగానే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ ఎంత కావాలో చూసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలిపితే మురుకులు అంత బాగా వస్తాయండి. కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ ఇలా పిండి మొత్తానికి పట్టించుకుంటూ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి మొత్తానికి వాటర్ చక్కగా పట్టుకుంటాయి. కొద్దిసేపటి తర్వాత చూసారు కదా! పిండి మొత్తాన్ని ఇలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలాగే ఒక 2 నిమిషాల పాటు గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి పిండి సాఫ్ట్‌గా తయారవుతుందండి. చూసారు కదా! ఎంత మెత్తగా ఉందో. పిండి చూడ్డానికి అలాగే మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉంటేనే మనం మురుకులు ఒత్తుకునేటప్పుడు చక్కగా దిగుతాయి. లేదంటే గనక గట్టిగా ఉండిపోతుంది. పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుంచి ఇలా తడి క్లాత్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొద్దిగా నానుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ముందుగా మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని విడిగా తీసేసుకొని మిగిలిన పిండి మీద మళ్ళీ క్లాత్ వేసేసి ఉంచాలండి. ఇవి ఒత్తుకునేలోపు మళ్ళీ ఈ పిండి ఆరిపోకుండా ఉండటం కోసం ఇలా తడి క్లాత్‌ని వేసుకోవాలి. మనం తీసుకున్న పిండి ముద్దని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల మనకి మురుకులు చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని ఒకసారి కలుపుకొని ఇలా స్టార్ గుర్తు ఉన్న మౌల్డ్‌ని తీసుకోవాలండి. మీరు ఏ షేప్‌లో అయినా కూడా మురుకుల్ని ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా స్టార్ గుర్తు ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు చక్రాల గిద్దకి ఇలా కొద్దిగా నూనెని అప్లై చేసేసుకొని పిండి ముద్దని అందులో పెట్టేసి ముందుగా డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఒత్తేయకుండా ఇలా బటర్ పేపర్ మీద గానీ, లేదంటే ఏదైనా తడి క్లాత్ మీద గానీ, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చిట్టి చిట్టి మురుకుల్లాగా ఒత్తుకోవాలండి. కావాలంటే మీరు ఇవి పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఇలా చిన్నవి చేస్తే వాళ్ళు మొత్తం అంతా తింటారండి వదిలేయకుండా. ఈ మురుకులు ఇంకా మీకు కొద్దిగా పెద్ద సైజులో కావాలి అంటే ఇంకొక 2, 3 చుట్లు ఎక్స్‌ట్రాగా చుట్టుకుంటే మురుకులు కొద్దిగా పెద్ద సైజులో వస్తాయండి. ఇక్కడ నేనైతే చిన్నవిగానే చేసుకుంటున్నాను. ఇలా చిట్టి మురుకులైతే తినటానికి చాలా బావుంటాయి. ఇలా అన్నిటిని ముందుగానే ఒక బటర్ పేపర్ మీద గానీ, ఏదైనా తడి క్లాత్ మీద గానీ వేసుకుంటే మనకి ఆయిల్‌లో ఒకటేసారి వేసేసుకోవడానికి అన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. మీరు నార్మల్‌గా కారపూసలాగా అయినా కూడా ఒత్తుకోవచ్చండి. కారపూస మౌల్డ్‌ని గనక తీసుకుంటే మీరు ఆయిల్‌లోనే డైరెక్ట్‌గా చుట్టేసుకోవచ్చు కారపూసని.
తర్వాత ఇలా బటర్ పేపర్ మీద అయితే ఈజీగా మనం చేత్తో తీసుకుని వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగుతూ ఉండాలండి. కొద్దిగా పిండి ముద్దని వేయగానే ఇలా వెంటనే పైకొచ్చేసేలాగా ఉండాలి. అంత బాగా ఆయిల్ కాగితేనే మనకి మురుకులు క్రిస్పీగా వేగుతాయి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒత్తుకున్న మురుకులన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలండి. చిన్న చిన్నవిగానే చేసుకున్నాం కాబట్టి చాలానే పడతాయి ఆయిల్‌లో. మనం ఒత్తుకున్న మురుకుల్ని ఆయిల్‌లో వెయ్యగానే ఇలా వెంటనే పైకొచ్చేస్తున్నాయి కదండీ! ఇలా కాగాలి ఆయిలు. ఇలా కాగితే మనకి మురుకులు క్రిస్పీగా ఉంటాయండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు అసలు. మురుకులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలండి మురుకుల్ని. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదండి. మురుకులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలనిస్తే మనకి అయి గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయండి. అలాగే మనం సేమియా వేసి చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. తినటానికి కమ్మగా చాలా బావుంటాయండి. ఒక్కసారి సేమియాతో కూడా ట్రై చేయండి ఇలా. చూసారు కదా! మనకి కంప్లీట్‌గా వేగిపోయిన తర్వాత ఆయిల్‌లో ఉన్న నురగంతా తగ్గిపోతుందండి. అలా తగ్గిపోయిందంటే మనకి మురుకులు పర్ఫెక్ట్‌గా వేగిపోయినట్టే. ఇప్పుడు ఈ కలర్ ఉండంగానే వీటిని బయటకు తీసేస్తే తర్వాత కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటాయండి. మరి ఇంతకు మించి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోసారి కూడా వేసే ముందు మంటని ఇంకొకసారి మళ్ళీ హై ఫ్లేమ్‌లో పెట్టేసి మురుకులన్నీ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టి ఎర్రగా కాలనివ్వాలి. ఒక వాయకి చాలా మురుకులే పడతాయండి. దీన్ని బట్టి మీరు చూసుకొని పిండిని కలుపుకోవాలి. చూసారు కదా! ఇవి కూడా ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇక్కడ వేయించుకున్న మురుకులన్నీ చూసారు కదా! ఒక కప్పు సేమ్యాకి ఎన్ని మురుకులొచ్చాయో మనకి. ఇవి చూడ్డానికి కూడా చిట్టి చిట్టిగా చాలా బావుంటాయండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా అంత బాగా ఏమి పీల్చుకోవండి అసలు. చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నువ్వులు కూడా వేసి చేసుకుంటాం కాబట్టి, ఈ పండక్కి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తప్పకుండా ఒకసారి సేమ్యాతో మీరు కూడా ఇలా మురుకులు ట్రై చేయండి. పండగలప్పుడే కాదు, మీకు ఎప్పుడు ఏదైనా క్రిస్పీగా ఈవినింగ్ అలా తినాలన్నా కూడా పిల్లలకి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేసేయొచ్చు.